ఆనాడు ఆ విధంగా ఉన్న ఇప్పుడు ఇంతమందిలోకి ఒక స్త్రీ పోతే ఎట్లా ఉంటుంది? అవునండి. మారిపోతా ఉంటది పరిస్థితి. అవునండి. ఇప్పుడు ఆ మాదిర ప్రపంచంలో పురుషుని యొక్క ఇది దీనిలో ఉన్నప్పుడు దశకంఠుడు అవును. అనేటువంటి ఓ అహంకారం కలిగినటువంటి దీనిలోకి అవునండి. ఇప్పుడు స్త్రీ తగులుకునింది. ప్రపంచంలో తగులుకునేసింది. అవునండి. ఇప్పుడు దాని నుంచే ఇప్పుడు ఆహ్, ఇప్పుడు తీసుకురావాలంటే ఇప్పుడు అది కదా మనం కూడా ఇప్పుడు ఆలోచన చేస్తాం. ఇరుక్కునేసింది పోయి. ఇప్పుడు ఆ మనసు అనేది అవునండి. ఇరుక్కునేసింది. అవునండి. ఇప్పుడు ఆ మనసుని అందులో నుంచి తీసుకురావాల్సొస్తుంది ఇప్పుడు. అవునండి. ఇప్పుడు మన మనసుని ఆ మాదిరి ఇరుక్కునేసింది సీతాదేవి మాదిరిగా. అవునండి. బంధింపబడిపోయింది. ఈ ప్రపంచానికి, ఈ ప్రకృతికి, అవునండి. అన్నిటికి బందీబడి కూర్చుంది. అన్నిటికి లోనైపోతా ఉంది. అవునండి. అటువంటి బంధాకారంలో తగులుకునేసింది. ఇప్పుడు రావాలన్నా రాలేని పరిస్థితి. అవునండి. ఇప్పుడు ఎట్లా పంపిస్తాడు అవును. రావణాసుడు? ఇట్లా సీతాదేవి రూపంగా చూసుకున్నప్పుడు ఆ మనస్సు ఏ విధంగా అయితే బందీ పడిపోయిందో మన మనస్సు కూడా ఆ మాదిరి బందీ అయిపోయింది. ఆ! అవునండి. ఇప్పుడు తిరిగి రామునికి దీని రావాలంటే ఎంత శ్రమ. అవునండి. ఇప్పుడు మన మనస్సు కూడా ఆ మాదిరి బందీ పడిపోయింది. అవునండి. ఒక స్త్రీ అన్న ఇది కూడా ఇప్పుడు లోకంలోకి ప్రవేశించేసిన తర్వాత ఆ స్త్రీ కూడా ఈ మాదిర అవును. పురుషుని దీనిలో బందీ అయిపోయింది. అవునండి. ప్రకృతి యొక్క ఆకర్షణలకి, ప్రకృతి యొక్క బీజాలకి, ప్రకృతి యొక్క చూపులకి, ప్రకృతి యొక్క మాటలకు అవునండి. ఆ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ బందీ అయిపోయినాయి. అవునండి. అందుకే ఇప్పుడు ఇక్కడ స్త్రీ అన్నది పురుషుని అవునండి. యొక్క ఆలోచనలు, పురుషుని యొక్క మాటలు, పురుషుని అవునండి. యొక్క సంస్కారాలు, పురుషుని యొక్క నడవడికలు, పురుషుని అవునండి. యొక్క స్థితిగతులకి ఈనాడు చేరుకునేసింది స్త్రీ. అవునండి. ఎందుకంటే టోటల్ గా ఇప్పుడు అందులో మెలిగేదాని వల్ల ఇంకా అవే వచ్చేసినాయి మొత్తం. అవునండి. ఇప్పుడు స్త్రీ అన్నది ఎలా మారిపోయింది? రాను 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 ఇప్పుడు అవును. పురుషుని తత్వంలోకి వచ్చేసింది. అవునండి. ఇప్పుడు బయట ఇప్పుడు కుటుంబంలో అయినా